నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. రామాయణంలోని ప్రతి ఘట్టం ఒక మధుర కావ్యంలానే ఉంటుంది. ఒక్కో కాండం అద్భుతమైన భావోద్వేగాలను జనింపజేస్తుంది. రామాయణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం శ్రీరామ పట్టాభిషేకం. రాముడికి రాజుగా పట్టాభిషిక్తుడవ్వడం ఇష్టమేనా? రాముడి దూతగా హనుమ భరతుడి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? పుష్పక విమానంలో లంక నుండి బయలుదేరిన రాముడు సీతతో పంచుకున్న విషయాలేంటి? పుష్పక విమానంలో ఎవరెవరు అయోధ్యకు చేరుకున్నారు వంటి మధురమైన విషయాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. తాము అయోధ్యకు పయనమవ్వడానికి ప్రయాణ సాధనం ఏదైనా ఉన్నదా అని రాముడు విభీషణుడిని అడగగా విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తరువాత వానరులతో, మీరందరూ నా కోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బయలుదేరతాను అని చెప్పగా వారందరూ, మిమ్మల్ని విడిచి మేము ఉండలేము, మేము కూడా మీతో అయోధ్యకు వచ్చేస్తాము, మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యామాతను ఒకసారి దర్శించుకోవాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది అని అన్నారు. విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాముడు పుష్పక విమానం నుండి క్రిందికి చూపిస్తూ సీతమ్మతో ఇలా అన్నాడు, సీత, ఇదిగో ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం, అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం, ఆ సముద్రంలో ఉన్న సేతువును మేము వానరులతో కలిసి నిర్మించాము, ఇక్కడే మేమందరము కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచించాము, ఇదే కిష్కింధ, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకు నీ జాడను కనిపెట్టడానికి బయలుదేరారు అని చెబుతుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి, రామా, మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము అని అన్నాడు. రాముడు సరేనని ఒప్పుకోవడంతో పుష్పక విమానాన్ని క్రిందకు దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్లి తార, రుమలకు విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరకు వెళ్ళి, రండి రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు, మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చేయండి అని చెప్పింది. అప్పుడు అక్కడున్న ఆడవారందరూ మానవకాంతలలాగా కామరూపాలను పొంది పట్టుపట్టాలు, ఆభరణాలు వేసుకుని పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి, సీతమ్మ ఎక్కడ, సీతమ్మ ఎక్కడ అని అడిగారు. ఆవిడే సీతమ్మ అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకు నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వారందరినీ సంతోషంగా కౌగిలించుకుని పలకరించింది. మళ్ళీ రాముడు సీతతో, సీత, అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము, అది శబరి యొక్క ఆశ్రమం, అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను, చూశావా సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, అక్కడే రావణుడు నిన్ను అపహరించాడు అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది. ఇంకా కొంత ముందుకు వెళ్ళాక అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు, అక్కడ కనబడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం, ఆ ప్రక్కన కనబడుతున్నది చిత్రకూట పర్వతం, అక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్లము అని అన్నాడు. అలా రాముడు పుష్పక విమానంలో ప్రయాణం చేస్తున్నంతసేపు సీతమ్మకు దారి పొడవునా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు. అలా ఆ పుష్పక విమానం కొంత ముందుకు వెళ్ళాక వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనిపించింది. అప్పుడు ఆ పుష్పక విమానాన్ని అక్కడ దింపి భరద్వాజుడికి నమస్కరించారు వాళ్ళందరూ. భరద్వాజ మహర్షి రాముడిని చూసి సంతోషిస్తూ, రామ, నేను నా తపశ్శక్తితో అన్ని కాలాలలో నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను, నువ్వు రావణ సంహారం చేయడం నాకు తెలుసు, ఈ ఒక్క రాత్రి నా ఆశ్రమంలో ఉండి విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యం స్వీకరించిన తరువాత నువ్వు బయలుదేరు అని అన్నాడు. అప్పుడు రాముడు భరద్వాజుడి మాట కాదనలేక అక్కడుండటానికి నిర్ణయించుకున్నాడు.
తరువాత హనుమంతుడిని పిలిచి, హనుమ, నువ్వు ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లి గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. ఆ పని అయిపోయిన తరువాత అక్కడి నుండి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా అని కనుక్కుని నందిగ్రామానికి వెళ్ళు. అక్కడ అందరితో నేను తిరిగి వస్తున్నానని చెప్పు. ముఖ్యంగా భరతుడికి అదే మాట చెప్పి ఆయన ముఖ కవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదైనా కొంచెం బెంగ నీకు కనబడితే వెంటనే వెనక్కి వచ్చేయి. ఇంక నేను అయోధ్యకు రాను. భరతుడు అయోధ్యను పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా అని అన్నాడు. వెంటనే హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి గుహుడిని కలుసుకుని ఆయనను పలకరించి రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లి భరతుడిని కలుసుకుని రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలను వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు. మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయే ముందు భరద్వాజుడు రాముడితో, రామ, నీ ధర్మానుష్ఠానాన్ని చూసి నాకు మిక్కిలి ప్రీతి కలిగింది. నీకొక వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అని అన్నాడు. అప్పుడు రాముడు, వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫల సమృద్ధి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడిక్కడి నుండి 3 యోజనముల దూరం వరకు అయోధ్యకు ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫలపుష్పభరితములై తేనె పట్లతో తేనెలు కారుతూ ఉండాలి. ఇలా నాకు వరమివ్వండి అని అడిగాడు. భరద్వాజుడు రాముడు అడిగినట్లు వరమివ్వగా భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని కోలాహలంతో నందిగ్రామానికి చేరుకున్నాడు రాముడు. అప్పుడు భరతుడు తన సైనికులతో, రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులను తీసుకురండి, రథాలను తీసుకురండి, పెద్దవాళ్లను తీసుకురండి, అందరినీ అయోధ్యకు రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి, దివ్యమైన ధూపములు వేయండి. అందరము కలిసి రాముడిని నందిగ్రామం నుండి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకువెళదాము అని ఆజ్ఞాపించాడు భరతుడు. రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్యవాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. అలా రాముడి రాక అయోధ్యకు కొత్త కాంతి తీసుకువచ్చింది. రాముడు పుష్పక విమానం నుండి క్రిందికి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల నుండి నీళ్లు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగిలించుకుని, ఇంతకు ముందు మేము 4గురము, ఇవాల్టి నుండి మనం 5గురు అన్నదమ్ములము సుగ్రీవా అని అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదనుడు, మైంధుడు మొదలైన వారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలతో, మీరు మా అన్నయ్యకు సహాయం చేశారు, మీకు రుణపడి ఉన్నాము అని అందరినీ కౌగిలించుకున్నాడు. పుష్పకం నుండి క్రిందికి దిగిన వానరకాంతలు అక్కడున్న ఆడవారి రూపాలను, వారి అలంకారాలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రలు వారందరితో, ఈ వానరకాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము అని వారందరికీ చెప్పి తలస్నానాలు చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరకు వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పుష్పకం కుబేరుడి దగ్గరకు వెళ్ళిపోయింది. భరతుడు తల వంచి నమస్కారం చేసి రాముడితో, ఆనాడు అమ్మ కైకేయి 2 వరాలడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయావు. నీ పాదుకలను వ్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చేయమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలా ఆ రాజ్యాన్ని తీసుకువచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకున్న దానిని నాకు ఇచ్చి నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. ఇవాళ నేను దానిని నీకు అప్పగించేస్తున్నాను అని అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి, అన్నయ్య, క్షురకర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది కదా, అందుకని క్షురకర్మ చేయించుకో అని అన్నాడు. అప్పుడు రాముడు, నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని నా అంతట నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను.
కానీ తండ్రి ఆజ్ఞాపించకపోయినా నా మీద ఉన్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి నా పాదుకలను తీసుకెళ్లి సింహాసనంలో పెట్టి 14 సంవత్సరములు రాజ్యము మీద మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షను విరమించను అని అన్నాడు. భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాక రాముడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపట్టములను ధరించి మంచి అంగరాగములను పూసుకుని దివ్యాభరణములను ధరించి బయటకు వచ్చాడు. తన కొడుకు ఇన్నాళ్లకు తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యాదేవి సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి మంచి పట్టుపట్టం గట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయిల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగులను ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయ అనే ఏనుగును తీసుకువచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు. మరి అయోధ్యలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారనేటటువంటి రసరమ్య ఘట్టాలను మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము. జై శ్రీరామ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.